ఒక సమాజం మారాలి అంటే రెండు ప్రధానమైన మార్గాలు ఉన్నాయి. ఈ సమాజంలో భాగంగా ఉన్న ప్రజల యొక్క భావాలు మార్చాలి. వీళ్ళందరినీ కలిపి నడపడానికి సిద్ధపడిన ప్రభుత్వం అంటే రాజ్యం, దాని పద్ధతులు నిర్ణయించబడాలి. ఇవి రెండు జరిగితేనే సమాజం మారుతుంది. ఒకదాన్ని భావజాల నియంత్రణ అంటాం, మరో దాన్ని చట్ట నియంత్రణ అంటాం. ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయి, చట్టాల ద్వారా మనుషుల్ని అదుపు చేయాలనుకుంటాయి, అది వాళ్ళ పద్ధతి. భావజాల నియంత్రణ అంటే ఓ చేయాలనుకున్న పనికి సంబంధించిన ఐడియా తలకాయలు పెడితే ఆ పని అయ్యేదాకా వాళ్ళు దాన్ని వదలరు. ఇది భావజాల నియంత్రణ అంటే. మనందరి మీద దాని ప్రభావం ఉంటుంది. ఓ పని చేయాలని ఇక్కడ పడితే అది అయిపోయేదాకా మనం కూడా ఊరుకునే వాళ్ళం కాదు, మనకి అలవాటు ఉంది. ఉదయమే పళ్ళు తోముకున్నాకనే తిండి తినాలి అనే తలకాయకి ఎక్కిందనుకో, ఇక మీరు పళ్ళు తోముకోకుండా తినరు, ఎవడు చెప్పినా తినరు. ఇది మనకు తెలిసిందే కదా. రైల్లో ప్రయాణం చేసేటప్పుడు ఏసీలో కాదు, మామూలు స్లీపర్ల దగ్గర ప్రయాణం చేసేటప్పుడు ఎదురు సీట్లో ఉన్నవాళ్ళు పలకరిస్తారు, పలుకుతాం. మనం బ్యాగులోంచి తినడానికి అరటి పండ్లు లాంటివి బయటికి తీస్తాం, వాళ్ళకి కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. మనం ఇవ్వకపోతే ఏమీ కేసులేం బెటర్ మన మీద ఎవరు, మనం అట్లే తినొచ్చు. కానీ ఎందుకు ఇవ్వడానికి సిద్ధపడతాం? ఇక్కడ ఎక్కింది. మన టీచర్లే వాళ్ళ ఇంటికి ఎవరైనా ఫ్రెండ్ వస్తే కూర్చోరా భోంచేయి అని అంటాం. భోజనం బయట హోటల్లో తింటే 100 అవుతుంది, తిన్నాక 100 గట్టిపో అంటామా? ఎవడన్నా అన్నారు ఇట్లా? కానీ ఇదే టీచర్లు పక్క ఊళ్ళో ఉద్యోగానికి కలిసి వెళ్తే ఆటోలో 10 రూపాయలే కావచ్చు తెరిసగా పంచుకుంటారు. ఇక్కడ పంచుకుంటారు, అక్కడ అడగరు. అక్కడ 100 రూపాయలు అడగరు, ఇక్కడ 10 రూపాయలు కూడా పంచుకుంటారు. ఈ సెట్టింగ్ వేరు, ఆ సెట్టింగ్ వేరు. ఇది భావజాల నియంత్రణ అట్లా పనిచేస్తుంది మనిషి మీద. అంటే చట్టం అక్కర్లేదు, ఎవరు చెప్పాల్సిన పని లేదు, జరిగిపోతూ ఉంటుంది అంతే. ఓ సమాజం సజావుగా నడవాలి అంటే ఆ నడవడానికి కావలసిన నడవడికి ఇక్కడ ఎక్కితే ఎవడి ప్రమేయం లేకుండా, ఎవడి ఒత్తిడి లేకుండా నడిచిపోతూ ఉంటుంది. సమాజాన్ని నడపదలుచుకున్న వాళ్ళు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అది ఎక్కడెక్కడ నిర్మాణం జరుగుతుంది అంటే, మొదటిది ఇల్లు, ఇంట్లో నిర్మాణం జరుగుతుంది, ఈ తలకాయలు తయారయ్యే భావాలు. రెండవది విద్యాలయం, స్కూల్ కానీ కాలేజ్ కానీ. ఇక మూడవది సమాజం మొత్తంలో ఉండే మీడియా, పత్రికలు, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, ఇక బయట జరిగే ప్రవచనాలు, ఉపన్యాసాలు అన్నీ, ఇవన్నీ మూడో దాని కింద వస్తాయి. ఇవన్నీ మన భావాలను నిర్ణయిస్తూ ఉంటాయి. ఈ మూడు ఇలా ఉన్నాయో లేవో మీరు చూడండి, మీ అనుభవంలో కనపడుతున్నాయా? తరువాత ఈ భావజాలం యొక్క బలమేది మీకు చెప్పా. ఒకసారి తలకెక్కితే ఎవడు చెప్పక్కర్లేదని. దాని బలహీనత కూడా ఉంది. కొన్ని చోట్ల పనిచేయదు, అది ఎక్కేదాకా పనిచేయదు, ఎక్కినాక పని చేస్తుంది. ఎక్కించడం కూడా సులభమేం కాదు. ఇంటి దగ్గర నుంచి ట్రైనింగ్ ఇస్తే కానీ ఎక్కదు. అసలు ఎక్కించడమే కష్టం కొంతమంది ఇడల. ఓ హంతకుడు వీధిలో చేరి దగ్గరికి వస్తే పొడి చేస్తాను అంటున్నాడు అనుకోండి, మనం 100 మంది చుట్టూ చేరతాం, చోద్యం చూసినట్టు. ఎటు మొబైల్కి పని పెట్టేటోళ్ళు పెడతారు, ఎటు ఈ సీన్ అంతా తీసి అందరికంటే ముందు నేనే పంపాలా అని ఉంటుంది కదా కోరిక. దగ్గరికి వస్తే పొడి చేస్తా అంటున్నాడు. హైదరాబాదులో ఒక అమ్మాయి ఎవరినో ప్రేమిస్తే వాడిని చంపేస్తున్నారు, గుర్తుందా మీకు? ఇట్లే కదా చంపినారు, ఎవరు దగ్గరికి పోలే. అలాంటి వాని దగ్గరికి వెళ్ళి తోటి వ్యక్తుల్ని చంపకూడదు, నేనా తప్పు కదా అని భాష ద్వారా వాడండి. ఏమంటాడు చూద్దాం. ముందు నేను పొడుస్తా అంటాడు, అంతేగా. మనం 100 మంది ఉన్నాం కదా చుట్టూ నిలబడి, ఒకరిని దగ్గరికి పోగానే వాడిని పొడిచి లోపల మిగతాలో వాడిని పట్టుకోలేమా సూత్రం ప్రకారం? కానీ మనం పోము అక్కడికి. ఎందుకు పోము? ఎవడా మొదటోడు, వాడిని పొడుస్తాడు కదా. ఎవడికి వాడే తానే మొదటోడు అనుకుంటాడు, అందుకని ఎవడో పోడు. ఇతని దగ్గర భావజాలం ప్రచారం చేయటం వేస్ట్, పనిచేయదు. ఇప్పుడు రాజ్యం ఎట్లా పనిచేస్తూ చూద్దాం.
ప్రభుత్వం చట్టాలు చేస్తుంది. చట్టాలు చేస్తే ఈ చట్టం ప్రజలందరి మీద పనిచేస్తుంది. ఒక చట్టం పార్లమెంట్లో కూర్చొని 5 నిమిషాల్లో చట్టం చేస్తే 140 కోట్ల మంది మీద కూడా పనిచేస్తుంది. 140 కోట్ల మంది ఆ చట్టం అమలు జరగాలనుకుంటే పనిచేస్తుంది. చట్టం అమలు జరగకూడదు అనుకుంటే 100లో 13 అమలు జరగకూడదు అనుకుని అమలు జరగదు. చట్టం అంత బలమైనది అయితే ఈరోజు దేశంలో 5,000 చట్టాలు ఉన్నాయి. ప్రతి చట్టము డబ్బులు ఉన్న వాళ్ళకి ఓ రకంగా, డబ్బులు లేని వాళ్ళకి ఓ రకంగా పనిచేస్తుంది. ఎందుకు అట్లా ఉంది మరి? ఈరోజు డబ్బులు ఉన్న వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ, పలుకుబడి ఉన్న వాళ్ళు కానీ ఏదన్నా కేసు అయితే అర్ధరాత్రి కూడా మెజిస్ట్రేట్ ఇంటి తలుపు తెరుచుకొని వాళ్ళకి బెయిల్ ఇస్తుంది. తెలియదా మీకు? పత్రికల్లో చూడటంలా ఈరోజు బెయిల్ కూడా ఇవ్వబడకుండా కోట్ల మంది అండర్ ట్రయల్స్గా ఈరోజు జైల్లో ఉన్నారు. వాళ్ళు ఎక్కువ మంది ఎవరంటే దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, సిటీస్లో స్లమ్స్లో జీవించేవాళ్ళు ఎక్కువ మంది పేదవాళ్ళే, లేదా దిగువ మధ్య తరగతి. బెయిల్ ఇవ్వడానికి షూరిటీ లేకుండా వాళ్ళు ఉన్నారు లక్షల మంది. మరి వీళ్ళకి అర్ధరాత్రి తలుపులు ఎడ తెలుసుకున్నాయి? చట్టమే 2 రకాలుగా పనిచేస్తుంది కదా. ఉన్నోళ్ళకో రకంగా, లేనోళ్ళకో రకంగా. వరకట్న నిషేధ చట్టం ఉంది, వరకట్నం కూడా ఉంది. అవినీతి నిరోధ చట్టం ఉంది. ఎక్కడ పడితే అక్కడ అవినీతి ఉంది. అవినీతి లేని చోటు లేదు ఇక్కడ. చట్టాలు ఎందుకున్నాయి? చట్టం పనిచేయదు అక్కడ. అంటే చట్టం బలమైందే ఒక ఏరియాలో, కొన్ని చోట్ల పనిచేయదు. భావజాలం కూడా బలమైందే, కొన్ని చోట్ల పనిచేయదు. చట్టానికి సంబంధించిన ప్రతినిధులు ఎవరు ఉన్నారు? చట్టం చేసే చోటు ఉన్నది పార్లమెంట్, అసెంబ్లీ. అమలు చేసే చోటు ఉంది బ్యూరోక్రసీ. దాదాపు 2 కోట్ల మంది దేశంలో ఉద్యోగాల్లో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ అమలు చేస్తున్నారు. అమలు చేయటం కానీ, చట్టం చేయటం కానీ సరిగా ఉందో లేదో చూడడానికి వ్యవస్థ ఉంది. దాని పేరు న్యాయ వ్యవస్థ. ఈ అన్ని వ్యవస్థల్ని ఫిజికల్గా కాపాడడానికి పోలీస్ వ్యవస్థ ఉంది. ఈ దేశం యొక్క సరిహద్దుల లోపల ఈ రాజ్యాన్ని కాపాడడానికి బార్డర్ చుట్టూ మన సైనికులు ఉన్నారు. పకడ్బందీ వ్యవస్థ. దేశంలో పౌరులందరూ పరోక్ష పన్నులు కడతారు, కొంతమంది ప్రత్యక్ష పన్నులు కడతారు. డబ్బు మొత్తం కేంద్ర ప్రభుత్వం చేతిలో చేరుతుంది. మనం ఆ ప్రభుత్వాన్ని నమ్మి మనం ఎన్నిక చేసి వాళ్ళందరి చేతుల్లో లక్షల కోట్లు పెట్టినాం పనిచేయండి రాని. ఈ 3 వ్యవస్థలు అలా మన వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు పనిచేస్తున్నాయి. కానీ ఆ చట్టాలు ఒక చోట పనిచేయవు, ఒక చోట పనిచేస్తాయి. భావజాలం నిర్మించడానికి ఇల్లు, స్కూల్ అన్నీ ఉన్నా కూడా కొన్ని చోట్ల పనిచేస్తాయి, కొన్ని చోట్ల పనిచేయవు. ఇది ఇలాగే ఉంటే సమాజం నడవదు. కాబట్టి భావజాలం సరిగా పనిచేయని చోట్ల అక్కడ పనిచేయించడానికి చట్టం సహాయానికి రావాలి. చట్టం సరిగా పనిచేయని చోట్ల అక్కడ పనిచేయించడానికి భావజాలం రావాలి. ఈ ఏర్పాటు ఈ ప్రపంచంలో జరిగింది. భావజాలం పనిచేయని చోట్ల చట్టం తరఫున ఈ హంతకం దగ్గరికి ఓ పోలీసు వచ్చి తుపాకి గురిపెట్టి కత్తి కింద పడేయకపోతే లేపేస్తానంటే పడేస్తాడు. మనం ఎంత చెప్పి నిండు. ఇక చట్టం పనిచేయని చోటు మనకున్న మార్గం ఏంది? ఒక మార్గం 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నిక చేసి పనిచేయని వాళ్ళని ఎత్తి అవుతలేడు. మనకంత యూనిటీ లేదని తెలుసు వాళ్ళకి. ఒకవేళ మనకంత యూనిటీ ఉందని అర్థమైతే యూనిటీ లేకుండా చేసేది ఎట్లని కార్యక్రమం చేస్తున్నారు. మతం పేరుతో, కులం పేరుతో, ప్రాంతం పేరుతో, భాష పేరుతో డివైడ్ చేస్తారు మనల్ని. ఇట్లాంటి సాగు తెలివితేటలు వాళ్ళకి చాలా ఉన్నాయి. జనాన్ని విడదీసి సాగు తెలివితేటలు పరిపాలించేటోళ్ళకి. న్యాయ వ్యవస్థ ఉంటుంది, నిష్పక్షపాతంగా పనిచేయాలి. అది పక్షపాతంగా మారిందని న్యాయ వ్యవస్థలో కొంతమంది న్యాయాధీశులు వాళ్ళు కూడా లంచాలు తింటున్నారని బయటకు వస్తున్నాయి. ఈ ఎగ్జిక్యూటివ్ ఉన్నది, అమలు చేసే వ్యవస్థ. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అన్ని వ్యవస్థల్లో డబ్బులు తీసుకునేటో తయారయ్యారు. జీతాలు కూడా తీసుకుంటారు, మళ్ళీ గీతాలు కూడా తీసుకుంటారు. రాటం కింద మారింది, కుళ్ళిపోయింది. చట్టాలు చేసే వ్యవస్థ ఉంది. ఈరోజు చట్టాలు చేసే చోటికి వ్యాపారస్తులందరూ దిగారు.
కోటీశ్వరులతో దిగారు. ప్రజల కోసం పనిచేస్తామనుకున్న వాళ్ళు తగ్గిపోయినారు, మైనారిటీ అయినారు. 75 ఏళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత మనం సాధించింది ఇది. ఇంత కుళ్ళిపోయేటట్టు చేసుకున్నాం. పౌర సమాజం అంటే ప్రజలు బలంగా అభిప్రాయాలు తయారు చేసి చట్ట వ్యవస్థ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే వాళ్ళు మారరు. బలంగా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మనం యునైట్ అయితే తప్ప అయ్యే పని కాదు. మనకు విషయం తెలియాలి. ఏం చేస్తే చేయగలమనంటే మనకు విషయం తెలిసి ఉండాలా. బలంగా జనాన్ని కలిపి ఒక యూనిట్ కింద మార్చి ఎలా వాళ్ళని ఒత్తిడి చేయాలో తెలిసి ఉండాలా. మనకి తీరిక ఉండాలా. ఈ 3 ఉంటే చాలదు. మనకు పని చేయాలని కోరిక ఉండాలి, మనకు తీరిక ఉండాలా, విషయం తెలిసి ఉండాలా, ఎట్లా పని చేయాలో నైపుణ్యాలు వచ్చి ఉండాలా, ఫైనల్గా మోటివేషన్ ఉండాలి. అవుని చేయాలా. తీరిక గురించి వద్దాం. ఇప్పుడు మీరు పోయినసారి వచ్చి ఇప్పుడు హాజరు కాలేదు ఎవరైనా అడిగితే తీరిక లేదని కూడా కొంతమంది చెప్తారు. చెప్తారా చెప్పరా? విజయ్ అంటే నేనండి. ఏమేం పనులు ఉంటాయి మనిషికి? సొంత పనులు ఉంటాయి, కుటుంబ పనులు ఉంటాయి, సామాజిక పనులు ఉంటాయి, నీ వృత్తికి సంబంధించిన పనులు ఉంటాయి. 4 ఉంటాయి పనులు. ఈ 4ంటిలో ఏ పని మిమ్మల్ని ఒత్తిడి చేసినా ఈ హాల్లో మీరు ఉండరు. ఇప్పుడు మీకు తీవ్రంగా కడుపు నొప్పి వస్తే ఇక్కడ కూర్చుంటారా? నేను కూడా కూర్చోను. మీ దాకెందుకు? అది సొంత సమస్య. ఇప్పుడు మీకు ఫోన్ వచ్చి మీ ఇంట్లో నీ కొడుకు సైకిల్ మీద పోతే కింద పడి దెబ్బ తగిలించుకున్నాడని నీకు న్యూస్ వస్తే మీరు ఉంటారా? ఉండరు. 10 ఏళ్ళ నుంచి నువ్వు చూడనటువంటి నీ స్నేహితుడు ఇప్పుడే బస్ స్టాండ్లో దిగా ఎక్కడున్నావురా అని అడిగితే వెళ్ళిపోవా? పోతావు. నీ ఉద్యోగం ఊడిపోయేటట్టు నేను సమాచారం వస్తే ఆ ఉద్యోగం నేను బతికిచ్చేది, ఇక్కడ ఉండవు. అందుకని మనం ఏమంటున్నామంటే మన వేదిక తరఫున వాటికి పోటీ పెట్టడంలో ఈ 4 ఏది చెప్పినా మిమ్మల్ని ఒత్తిడి చేయటం చేసినా పని జరగదు. ఈ 4 అయిన తర్వాత నాకెక్కడ తీరుకుంది అంటున్నారు. దీనికి ఆన్సర్ ఏంటంటే మీకు తీరుకుంది, నాకు తెలుసది, నేను మీకు చూపించగలను. మీరు మీ దినచర్యని ఒక కాగితం మీద రాస్తే ఉదయం నిద్రలేసిన దగ్గర నుంచి తిరిగి మళ్ళా రేపు నిద్రలేసేదాకా ఏమేం చేస్తున్నావు కాగితం మీద పెడితే కనీసం 2 నుంచి 4 గంటలు నీకు ఎక్కడ మిగులుతుందో నేను చూపిస్తాను. డౌట్ అక్కర్లే. మీకు 16 గంటలు పనిచేసే కలెక్టర్కి చూపించాను. నేను 16 గంటలు పని చేస్తానండి రోజుకి, తీరిక లేదన్నాడు. రాయిని టైం టేబుల్ బోర్డు మీద అన్న రాశాడు. అతనికి 4 గంటలు మిగులుతుంది చూపించాడు. 16 గంటలు పనిచేసే వాడికి 4 గంటలు చూపిస్తే 8 గంటలు పనిచేసి మీకు ఎందుకు చూపించలేము? టైం మేనేజ్మెంట్, సమయపాలన అనే టెక్నిక్ నేర్పిస్తే సమయం ఎక్కడుందో మీకు తెలుస్తుంది. మనిషి అర్జెంటు ఇంపార్టెంటు అనే ఒక రకమైన పనులు ఉంటాయి, నాట్ అర్జెంట్ ఇంపార్టెంట్ అని ఇంకో రకం ఉంటాయి, నాట్ ఇంపార్టెంట్ అర్జెంట్ మూడో రకం, నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్ 4వ రకం. ఈ 4 రకమైన పనులే మనిషి చేస్తాడు. ఉదాహరణ చెప్తా. అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. కరెంట్ బిల్ కట్టాలా, ఇవాళ లాస్ట్ డేట్, అర్జెంట్ ఇంపార్టెంట్. కరెంట్ బిల్ కట్టాలా, 10 రోజుల తర్వాత కట్టాలా, ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్. రేపు పరీక్షకి వెళ్ళి రాయాలా, అర్జెంట్ ఇంపార్టెంట్. ఇయర్ బిగినింగ్ ఇంకా 6 నెలల తర్వాత పరీక్ష రాయాలా, ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్. సరిపోయిన ఉదాహరణలు. అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్. నీ అభిమాన నటుడు షూటింగ్ కాకినాడలో జరుగుతుంది, ఇవాళే, అర్జెంట్, అది నాట్ ఇంపార్టెంట్. వాడు గంగలో దూకని నీకేం సంబంధం? వాడు నటిస్తాడు పైసల కోసం, నీకేమొస్తుంది? చిప్ప పోయి చూస్తే నీకేమొస్తుంది? తొక్కుకొని పోయి చూస్తారు ఎగబడి. అటు ఎగబడినందుకే కదా ఎదవలందరూ నాటకాలు ఆడుతూ ఉన్నారు. సినిమా యాక్టర్ లేకపోతే ఏం విలువ ఉందో నెత్తిన రూపాయి పెడితే పావుల ఖరీదులు ఎదవలు ఉన్నారు అక్కడ. మన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చినాం. అర్జెంట్ అది, షూటింగ్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్. ఇక నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్వి కొన్ని 100 పనులు చేస్తుంటాం మనం. టీ తాగాలనిపించింది, టీ పాయింట్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టారు, పోయి కూర్చున్నాం, తాగితే నిమిషానికి అయిపోయింది. కానీ అర్ధగంట కూర్చుంటాం ఫ్రెండ్స్తో బాతాకాని వేసుకొని.
ఇప్పుడు టీ తాగడం అర్జెంటు కాదు, ఇప్పుడు టీ తాగడం ఇంపార్టెంట్ కూడా కాదు. మీ ఇంట్లో ఇప్పటికే నీకు 10 ప్యాంట్లు ఉన్నాయి, కొత్త ప్యాంటు కొనాలని కోరిక పుట్టింది. షాపింగ్కి బయలుదేరినావు, 20 షాపుల్లో 50 ప్యాంట్లు కిందకు దించినావు. మీకంటే ఎక్కువ మా మహిళలు దించుతారు. ఒక్క చీర కొనాలంటే కనీసం 10 షాపులు తిరగాలి, అన్నీ దొల్లిచ్చు. పక్కన భర్త పోయినాడు సత్తలేడు, కొనుక్కో ఏదో ఒకటి అంటుంటాడు. ఇసుక్కుంటుందా? ఉరుకా, నీకేం తెలుసు, ఉరుకో. అన్ని కింద పడేసి ఒకటన్నా కొనుక్కోవద్దా అంటది ఈమె. ఇతను వాళ్ళు ఉందే సర్ది పెట్టుకోవడానికి, నీకేంది ఎంటరమ్మంటే వచ్చిన కూసట్లే. ఒక్కసారి తిరిగితే మీకు అనుభవంలోకి వస్తుంది. షాపింగ్ భార్య అంటే పోండి, మీకు తెలియాలి. మంచి భార్యలు ఉంటారులేండి షాపింగ్ పోకుండా ఉండేటోళ్ళు. ఇప్పుడంతా ఆన్లైన్లో చేస్తున్నారు కదా. ఇన్ని బట్టలు నీ ఇంట్లో బీరువాడిని ఉన్నాయి కదా, ఇప్పుడు పోయి ఒక చీర ప్యాంటు కొనాలన్నా? నెదర్ అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్. అర్జెంట్ కానివి, ఇంపార్టెంట్ కానివి బోలెడు విషయాలు మన జీవితంలో ప్రతిరోజు కొంత సమయాన్ని దిగమింగుతూ ఉంటాయి. టైం మేనేజ్మెంట్ మీరు నేర్చుకోదలుచుకుంటే నాట్ అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్ కొట్టిపడేయాలి, తీసి అవతలేయాలి. ఇక అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్ గ్రూప్ దీన్ని కూడా ఎత్తేయాలి. ఈ రెండు ఎత్తేస్తే సగం శనిపోతుంది మీకు. ఇంక 2 మిగిలినాయి, అర్జెంట్ ఇంపార్టెంటు, ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్. ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్ అనే సబ్జెక్టుని వాయిదా వేసుకుంటూ పోతే అది అర్జెంటుగా మారుతుంది. 10 రోజుల తర్వాత నువ్వు బిల్లు కట్టాలా, కరెంట్ బిల్లు వాయిదా వేసుకుంటూ పోతే 9వ రోజు చివరిది అర్జెంటుగా మారుతుంది. ఇంక 6 నెలలకి పరీక్ష ఉంది, వాయిదా వేసుకుంటూ పోతే ఇంక 10 రోజులు పరీక్ష ఉంది అన్నకు అర్జెంటుగా మారుతుంది. వేరే ఊరు పోవడానికి టికెట్ కొనుక్కోవాలి, 1 నెల రోజులు టైం ఉంది, ఈరోజు బుక్ చేసుకోకుండా వాయిదా చేసుకుంటూ పోతే నీకు తత్కాల్లో కూడా దొరకదు. అంటే ఇంపార్టెంట్ విషయం అర్జెంట్ కాని దాన్ని వాయిదా వేస్తే అర్జెంటుగా మారుతుంది. అది ఫండమెంటల్ విషయం. కాబట్టి నువ్వు రోజుకి 8 గంటలు పని చేస్తాను అనుకుంటే 8 గంటలు ఇంపార్టెంట్వే పని చేయాలా, అర్జెంట్ కానక్కర్లా. వీటిని పని చేసుకుంటూ పోతే అర్జెంటుగా మార్కుని ఉంటాయి. అర్జెంటుగా మార్కుని ఉంటే ఏ రోజుకి ఆ రోజు నీ చేతులు 8 గంటలు ఉంటుంది నీ డిస్పోజల్లో. అర్జెంటుది ఏదైనా నెత్తన పడితే నీ చేతులు టైం ఉంటుంది. ఇందాక నేను చెప్పిన కలెక్టర్ 16 గంటలు పని చేస్తానన్నాడు. 16 గంటలు పని చేస్తే అడిగి మిగిలేదు 8. ఇంకా తిండి తిప్పలు తింటున్నాక 2 గంటలు పోతే నిద్ర 6. గవర్నమెంట్ కోసం సేవేది 16 గంటలు. ఇతనికి వీళ్ళ నాయనకి సీరియస్గా ఉంది, హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్లో చేర్చారు, అర్జెంటుగా రా అని అంటే ఈ 16 గంటలు ఏం చేస్తారు? అన్ని అర్జెంట్ ఇంపార్టెంటే, అడ్జస్ట్ చేయలేడు. అందువల్ల అటువంటి వృత్తిలో ఉన్న వాళ్ళు అర్జెంట్ పనులు గంట ఉండకూడదు. 7 గంటలు అతని చేతిలో ఉండాలి, ఇంపార్టెంట్ చేసుకుంటూ ఉండాలి. అర్జెంటు కానివి దానివల్ల అతను సౌలభ్యం ఏంటి? ఎప్పుడైనా వాయిదా ఇచ్చాడు, రేపటికి మార్చుకోవచ్చు. ఇంకోటి అర్జెంటు నీ మీద పడితే చేసేసుకోగలరు. ఇప్పుడు ఈ అనాలిసిస్ సరిపోయిందా? టైం ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు ఎత్తుకోగలరా? మీరు ఇంటికి వెళ్ళి మీరు చేసే పనులన్నీ రాస్తే పరమ బేవార్స్ పనులు, పనికిరాని ఏమున్నాయి మీకే అర్థమవుతుంది. ఇంకా నాకు టైం దొరకలేదు అనకూడదు మీరు. ఆ టైం నాకు ఇస్తావా లేదా నాకు తెలియదు. నీకు దొరికే తల్లి నుంచి వచ్చిన కణము, తండ్రి నుంచి వచ్చిన కణము కలిస్తే జైగోట్ ఫామ్ అయింది. ఆ జైగోట్ అనే కణం 10 నెలలు తల్లి గర్భంలో పెరిగి 10 నెలలైనా బిడ్డ రూపంలో బయటకు వచ్చింది. ఈ బయటకు వచ్చిన బిడ్డకి చేతేది ఒకటే పని, ఆడవడం తప్ప ఇంకేం రాదు. పుట్టినప్పుడు ఎంతైనా మనకు వచ్చింది, ఇంకేం రాదు. అటువంటి బిడ్డని సంరక్షించి పాలిచ్చి పెంచి తిండి తినడం నేర్పించారు, బట్టలు వేసుకోవడం నేర్పించారు, నడవడం నేర్పించారు, మాట్లాడడం నేర్పించారు, ఇల్లు నేర్పించింది. ఇంత పని చేసింది ఇల్లు మనకి. ఇవన్నీ అయినాక నీకు లోక జ్ఞానం రావాలని స్కూల్కి పంపించి 10-20 ఏళ్ళు అక్కడ పెట్టినాం. 24-25 ఏళ్ళు వచ్చేదాకా సొంతంగా సంపాదించుకోవడమే చేత కాదు మనకి. ఇన్నేళ్ళు ఇల్లు సంరక్షించింది, స్కూల్ నేర్పించింది. మనం ఒక వ్యక్తిగా ఆ రూపానికి వచ్చి మనకు ఉపయోగపడటం, 10 మందికి ఉపయోగపడటమైనా జరగాలి అంటే, ఒక వృత్తిలో నిలబడాలంటే ఇన్నేళ్ళ
కృషి అనేక మందిది ఉంది. వాళ్ళందరికీ మనం అప్పుబడి ఉన్నామా లేదా? తల్లికి అప్పుబడి ఉన్నాం. ఎప్పటి నుంచి అప్పు స్టార్ట్ అయింది మంది? మన రుణం, మన బాకీ తల్లి గర్భంలో ఉన్న 10 నెలల నుంచి స్టార్ట్ అయింది. నీ అకౌంట్ స్టార్ట్ అయింది. మనం కొంతమంది నమ్ముతాం కదా, మన అకౌంట్ చిత్రగుప్తుడు రాసుకుంటారని. ఆయన రాసుకుంటారు లేదో నాకు కూడా తెలియదు, కానీ ప్రతి ఒక్కడి అకౌంటు నువ్వు పుట్టడానికి 10 నెలల ముందే స్టార్ట్ అయింది. డెబిట్ అకౌంట్ స్టార్ట్ అయింది, క్రెడిట్ అకౌంట్ కాదు. మన అకౌంటే డెబిట్. మన మీద ఖర్చు పెడతా ఉన్నారు పుట్టక ముందు నుంచి. ఆ ఖర్చు పెట్టడం 24 ఏళ్ళు కంటిన్యూ అయింది మన సొసైటీలో. కొన్ని సమాజాల్లో 14 ఏళ్ళకే పెట్టడం అయిపోద్ది. నువ్వు సంపాదించకపోతే తరివేస్తారు బయట. ఆడపిల్లలైనా మగపిల్లలైనా 14 ఏళ్ళకి సంపాదించుకోవాల్సింది. మేజర్ అయ్యేది 18 ఏళ్ళు అక్కడ కూడా. నేను ఒకసారి డాలియన్ అనే సిటీలో చూసా, చైనాలో. 14 ఏళ్ళు 12 ఏళ్ళ అమ్మాయిలు నిక్కర్లు వేసుకొని ఉంటారు, షాపుల్లో పని చేస్తూ ఉంటారు, సొంతంగా సంపాదించుకుంటారు. మిగిలితే తల్లిదండ్రులు పెడతారు, లేతలు తింటూ ఉంటారు. తల్లిదండ్రులు పెట్టే పని లేదు ఇక. అర్ధరాత్రి 2 గంటలకు తిరిగినా సేఫ్గా ఉంటారు. అక్కడ తిరుగుతారు అర్ధరాత్రులు కూడా. ఇక్కడలాగా వాళ్ళకేం పని, రాత్రి తిట్టరు, పని ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ కాల్ సెంటర్లో అర్ధరాత్రులు కూడా పని చేయాలి కదా. ఆడపిల్లలకి సెక్యూరిటీ ఉందాడ? చాలా దేశాల్లో ఉందట సెక్యూరిటీ. ఎక్కడైనా ఆడపిల్లల మీద దాడి జరగద్దని అంటే అర్ధ నిమిషంలో పోలీసులు వస్తారు అక్కడికి. పోలీసులు నీకు ఎక్కడా కనపడరు, వీధుల్లో ఎక్కడా కనపడరు. మనకు పోలీసులు కనపడితే భయమేడా? ఏం చేస్తాడు అని భయం లేదు అక్కడ. పోలీసులు కనపడరు. కనపడితే ఆడపిల్లలను రక్షించడానికి కానీ ఫారినర్స్ని రక్షించడానికి నిమిషాల మీద వచ్చేస్తారు. అందుకే నేరాలు జరగవు అక్కడ. నేర నిరోధ వ్యవస్థ బలంగా ఉంటుంది అక్కడ. మన దగ్గర నేరం జరిగినాక చించుకుంటాం, గొంతులు చించుకుంటాం, చొక్కాలు చించుకుంటాం. పేల్గాం జరిగినాక చించుకున్నాం. జరగకముందు ఆపచ్చు కదరా పెద్ద మనిషి. జరగకముందు ఎందుకు జాగ్రత్తగా ఉంటారు మీరు? కాశ్మీర్ నుండి సైన్యానికి దించినారు కదా, వేల మందిని. మొత్తం సైన్యంలో 5 వంతులు అక్కడే పెట్టినారు కదా. టోటల్ రక్షణ బడ్జెట్లో 5 వంతు అక్కడే ఉంది కదా. పేల్గాం టూరిస్టులు పోతూ ఉంటే టెర్రరిస్టులు పూర్తిగా పోలేదుగా. ఎప్పుడైనా దాడి జరగచ్చు అనుమానం నీకు రావాలి కదా. కనీసం 10 మందినైనా తుపాకులు ఉండవాలని అక్కడ పెట్టాలి కదా. ఎందుకు ఈ దేశంలో ఎవడికి అనుమానం రాలే? ముందు జాగ్రత్త ఎందుకు తీసుకోలే? అయిపోయిన తర్వాత దేశభక్తి, పాకిస్తాన్ మీద బాంబులు ఎన్ని మాట్లాడుతున్నాం, కానీ అసలు జరగకుండా ఉండేది కదా. వర్తించిన సూత్రం సమాజమనే శరీరానికి వర్తించదా? ఫస్ట్ మనం కామన్ సెన్స్ని అప్లై చేయాలి. పేల్గాం లాంటిది కానీ, పుల్వామా లాంటిది కానీ, మరి ఏదైనా ఈ దేశంలో జరిగే తీవ్రవాద కార్యకలాపాలు చేసేటోళ్ళు ఉన్నారని మీకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, ఇంటెలిజెన్స్ ఉంది వాళ్ళ దగ్గర. నీకు నాకు తెలియదు, కానీ దానికోసం డిపార్ట్మెంట్ని పెట్టినాం, మందిని పెట్టినాం, వాళ్ళందరికీ జీతాలు ఇస్తున్నాం, ఫుల్గా తిరిగి సమాచారం సేకరించాలని చెప్తున్నాం. సరిగా సేకరిస్తే బహుమతులు ఇస్తున్నాం. ఇంత వ్యవస్థను పెట్టుకొని ఇలాంటి ప్రమాదాలు జరగబోతాయనే దాన్ని ముందే ప్రియంప్ట్ చేసి గుర్తించి ఎందుకు నివారించలేదు అనే క్వశ్చన్ మనం వేయడం మానేసి ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. పాకిస్తాన్ మీద దాడి చేయండి, వేసిన బాంబులు చాలు, ఇంకా వేయండి. ఇదే ఊపులో పోయి పాక్ ఆక్రమిత కాశ్మీర్ మొత్తం కలిపారండి ఇండియాలో. ఆ బలూచిస్తాన్ వాళ్ళు తిరగబడుతున్నట్టు వాళ్ళకి సాయం చేసి అటుపక్క కొట్టించండి. పాకిస్తాన్ యుద్ధం ఎందుకు చేస్తారు? అనవసరమైన యుద్ధం నివారించవచ్చు కదండి. దేశద్రోహం అంటారా? నేను యుద్ధం చేయొద్దు, నివారించమని ఎందుకన్నాను? నా కారణాలు, బలమైన కారణాలు ఉన్నాయి. యుద్ధం జరిగితే బార్డర్కి అవతల యువతల చచ్చిపోయేది సామాన్యులు. నా పేద రైతుల పిల్లలు, నా పేద జనం పిల్లలు, నా మధ్యతరగతి జనం పిల్లలు పోయి అక్కడ ఎందుకు సావాలంటున్నాను నేను? మీ సావుకారులందరూ బాగానే కూర్చున్నారు కదా ఇక్కడ, మీకోసం మేము ఎందుకు చావాలి? పోయిన అటుపక్క కూడా ఎట్టేటోళ్ళే కదా చచ్చిపోతున్నారు. వాడు మనిషే కదా. అక్కడుండే పాలకుల కోసమే కదా చస్తున్నారు, ఇక్కడుండే పాలకుల కోసమే చస్తున్నాం. మేము ఎందుకు మీకోసం చావాలా? ఇది నా మొదటి కారణం. నా రెండో కారణం, ఆయుధాలు దేనికి పనికొస్తాయి?
తిండి గింజలు పండిస్తే ఆకలి తిరగడానికి పనికొస్తాయి, బట్టలు తయారు చేస్తే కట్టుకోవడానికి పనికొస్తాయి, మైకు తయారు చేస్తే మాట్లాడుకోవడానికి పనికొస్తుంది. ప్రతి ఒక్కటి పనికొచ్చే వస్తువులు మన దగ్గర ఉన్నాయి. ఆయుధం చంపుకోవడానికే పనికొస్తుంది, దేనికి పనికిరాదు. ఇంకో ప్రయోజనం నాకు చెప్పండి ఆయుధంతో చంపుకోవడానికి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మానవుడు సృష్టించినటువంటి సంపదలో 3వ వంతు సంపద ఆయుధాలే. కొన్ని వేల, దాదాపు 11,000 అణువారి హెడ్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రపంచంలో. 11,000. ఒక 10 వేస్తే చాలు, ఒక ఖండం లేచిపోద్ది. ఒక 400-500 వేస్తే మొత్తం భూమి పూర్తి అవుతుంది. మిగతా అన్నీ మిగిలిపోతాయి. ఎందుకని? ఇంక వేయడానికి ఎవడు ఉండడు, వేయించుకోవడానికి ఎవడు ఉండడు. 100 పూర్తే నాకు. మానవ సంపదని ఒక వృధా కార్యక్రమంలో, ఒక దుర్మార్గమైన కార్యక్రమంలో ప్రపంచంలో ఉండే ప్రభుత్వాలు ఆయుధాల పేరుతో మేట పెట్టడం ప్రజాద్రోహం, మానవాళికి ద్రోహం. మానవ జాతికి ద్రోహులు ఎవరంటే ఆయుధాలు చేసేటోళ్ళు అని నేనంటే తప్పెట్లయితే చెప్పండి మీరు. నా కారణం బలమైందే కాదు. 1945లో అణుబాంబును అమెరికా తయారు చేసినాక వస్తువు అయినా మనం తయారు చేస్తే అది పనిచేస్తుంటే చూసుకుంటామా లేదా అన్నాడు. ఎంత గొప్ప ఆర్గ్యుమెంట్ చూడు. పెన్ను కొనుక్కుంటే రాస్తుందా లేదా చూస్తావా లేదా? చెప్పులు కొనుక్కుంటే గోడలు ఉంగరాలు బీకి చూస్తావా లేదా? మరి అణుబాంబు తయారు చేసినాక పనిచేస్తలు చూసుకోవాలి కదా అన్నాడు. ఎక్కడ పరీక్ష చేయాలంటే జపాన్ నెత్తినేసినారు రోడ్డు తీసుకెళ్ళి. క్షణాల్లో లక్షల మంది బుడిదినారు. నీలాంటి నాలాంటి మనుషులు, యుద్ధంలో పాల్గొనని వాళ్ళు, యుద్ధం అంటే నచ్చని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అందులో నిత్యం శ్రమ చేసేటోళ్ళు, సంపద సృష్టించేవాళ్ళు 2 లక్షల మందిని చంపేశారు. నేను అమెరికాని పరిపాలించి హ్యారీ ట్రూమన్ను కానీ, ఆ పాలకులను కానీ, వాళ్ళ వారసులను కానీ మనుషులుగా నేను ఎందుకు గుర్తించాలో మీరు చెప్పండి. ఎందుకు గుర్తించాలి మనం వీళ్ళు మనుషులుగా? మానవ సంపదని ఆయుధాల కింద మేటబెట్టిన వాళ్ళందరూ ఈ ప్రపంచానికి ద్రోహులు, మానవాళికి ద్రోహులు. యుద్ధంలో 2 రకాలు ఉంటుంది. ఆత్మరక్షణ యుద్ధం, దురాక్రమణ యుద్ధం. ఆత్మరక్షణ చేసుకునే అందరికి ఉంటుంది, దురాక్రమణ చేసే హక్కు ఎవరికి ఉండదు. దురాక్రమణదారులు ఉన్నంతకాలము ఆత్మరక్షణ యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఆత్మరక్షణ యుద్ధాలు ఉంటే దురాక్రమణ ఉండటం కాదు, వాళ్ళు వీళ్ళు ఉంటారు. వాళ్ళని ఎదుర్కోవాలంటే వీళ్ళు ఉండాల్సిందే. అసలు ఆ దురాక్రమణ చేసే వాళ్ళ చేతుల్లో పీక్ అవతల వారేసామనుకో, ఇక ఆత్మరక్షణకి ఆయుధాలు నేను వాడాల్సిన పని నాకేంది? ఎందుకు ఇలాంటి పాలకులను మనం ఎన్నుకోం?